కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి శిల వెనుక ఒక భక్తి గాథ ఉంది. కానీ స్వయంగా ఆ శ్రీనివాసుడే తన భక్తుడి కోసం గంగను నేలకు దించిన వృత్తాంతం మీకు తెలుసా? ఆయనే తిరుమల నంబి. స్వామివారి కైంకర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భాగవతోత్తముడు. ప్రతిరోజు ఉదయాన్నే తిరుమల నంబి గారు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థానికి కాలినడకన వెళ్ళి స్వామివారి అభిషేకం కోసం పవిత్ర జలాలను తెచ్చేవారు. వయసు పైబడ్డ ఎండనక వాననక ఆయన తన నిత్య కైంకర్యాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఆ జలం కేవలం తన గోవిందుడి కోసమే అన్నది ఆయన దృఢ సంకల్పం. ఒకరోజు దారిలో శ్రీనివాసుడు ఒక వేటగాడి రూపంలో వచ్చి నంబిగారిని అడ్డగించాడు. అయ్యా, దాహంతో ప్రాణం పోతోంది, కాస్త నీరు ఇవ్వు అని వేడుకున్నాడు. కానీ నంబిగారు వినయంగా తిరస్కరిస్తూ, నాయనా, ఇది నా స్వామివారి అభిషేకం కోసం తెస్తున్న పవిత్ర జలం, దీనిని ఎవరికీ ఇవ్వకూడదు అని ముందుకు సాగారు. కానీ ఆ వేటగాడు వదలలేదు. రహస్యంగా నంబిగారి వెనుక వెళ్ళి తన బాణంతో ఆ నీటి కుండకు రంధ్రం చేశాడు. కుండలోని నీరంతా కారిపోతుంటే వేటగాడు ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకున్నాడు. ఆలయానికి చేరుకున్నాక కుండ ఖాళీగా ఉండడం చూసి నంబిగారు కుప్పకూలిపోయారు. స్వామి, నీ అభిషేకానికి అంతరాయం కలిగిందే అని రోధించారు. అప్పుడు ఆ వేటగాడు నవ్వుతూ ప్రత్యక్షమై, తాత, బాధపడకు, నీ భక్తికి మెచ్చాను, ఇకపై నీవు అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు అంటూ ఒక బాణాన్ని పక్కనే ఉన్న కొండపైకి వదిలాడు. వెంటనే కొండ నుంచి జలజల పారే గంగ ఉద్భవించింది. అదే ఆకాశగంగ. అప్పటి నుండి నేటికి స్వామివారి అభిషేకం కోసం ఆకాశగంగ నుండే నీటిని తీసుకువస్తారు. తిరుమల నంబిగారి అచంచల భక్తికి నిదర్శనంగా ఆ జలపాతం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.